We are celebrating Ugadi at New Age Global Schools in Simapuri Colony in a traditional way. ఉగాది అంటే తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే ముఖ్యమైన మొదటి పండుగ. ఇది చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. ఉగాది పచ్చడి చేసుకుని తింటారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, అంటే 6 రుచుల కలయిక. ఒక్కొక్క రుచి ఒక్కొక్క అనుభవాన్ని సూచిస్తుంది. తీపి, వగరు, ఉప్పు, పులుపు, కారం, చేదు, ఈ 6 రుచులు జీవితంలో అనుభవాలకు ప్రతీక. తెలుగువారి సాంప్రదాయం ప్రకారం 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ప్రతి 60 ఏళ్లకు ఒకసారి సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తుంది. ప్రతి ఏటా ఉగాది ఓ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలో తీపి జీవితంలోని సంతోషం, ఆనందం మరియు మధురమైన క్షణాలను సూచిస్తుంది. ఇది 6 రుచుల సమ్మేళనంలో ఒక భాగం. ఇది కష్టసుఖాలను సమంగా స్వీకరించాలని తెలియజేస్తుంది. ఉగాది పచ్చడిలో పచ్చి మామిడికాయ ద్వారా వచ్చే వగరు ఒక రుచి. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులను సూచిస్తుంది. ఈ వగరు రుచి కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. వేప పువ్వు చేదు రుచి జీవితంలోని కష్టాలు, బాధలకు సంకేతంగా ఉంటుంది. ఉగాది పచ్చడిలోని 6 రుచుల సమ్మేళనం ద్వారా జీవితంలోని అన్ని అనుభవాలను, సుఖదుఖాలను సమంగా స్వీకరించాలని తెలియజేస్తుంది. వేప పువ్వు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది, శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఉగాది పచ్చడిలో ఉప్పు అనేది జీవితంలోని భయం, తెలియని విషయాలను సూచించే ఒక ప్రతీకాత్మక రుచి. ఇది 6 రుచుల సమ్మేళనంలో ఒక భాగం. ఉగాది పచ్చడిలో కారం అంటే పచ్చిమిరపకారం లేదా మిరపకారం. జీవితంలోని కోపం, వేడి వంటి భావోద్వేగాలను సూచిస్తుంది. పులుపు రుచి జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులు, విసుగులను సూచిస్తుంది. ఈ రుచిని స్వీకరించడం ద్వారా మనం కష్టాలను ఎదుర్కోవడానికి మనసును దృఢంగా ఉంచుకోవడం నేర్చుకుంటాం. షడ్రుచులలో ఒక రుచి తీపి. ఒక రుచి వగరు. ఒక రుచి చేదు. ఒక రుచి ఉప్పు. ఒక రుచి కారం. ఒక రుచి పులుపు.